నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. మీరిద్దరు తల్లి తల్లి పిల్ల. నాన్నగారు చనిపోయారు. మా ఆయన లేరు, చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? టీబీ వచ్చిందని అతను డాక్టర్ గారు చెప్పారు. టీబీ వచ్చి చనిపోయారు. అబ్బాయికి ఏమైంది? నేను ఫంక్షన్కి వెళ్ళాను. పైకి ఫంక్షన్ అయిపోయింది. ఉదయం 6 వెళ్ళాము. మధ్యాహ్నం భోజనం చేస్తాం, అన్నీ చేస్తాం. తర్వాత అక్కడి నుంచి ఎలా బయలుదేరినో తెలియదు, పినపింకి ఎలా వచ్చానో తెలియదు నాకు. అంతే మైండ్ చెదిరిపోయింది. తాగారా? అప్పుడు తాగాను. ఫంక్షన్కి వెళ్ళారా కూరు. అక్కడ నుంచి తిరగబడిపోయిన తర్వాత వలపీలలో ఒక 2 కుర్రోళ్ళు తెలిసిన వాళ్ళు చూశారు నన్ను. చూసి మన వాడు ఫోన్ చేసి ఆటో మీద మన గవర్నమెంట్ హాస్పిటల్ ఊర్లో తీసుకొచ్చి ఇది నన్ను జాయిన్ చేశారు. ఎన్నిపోస ఇరిగిపోయింది. ఏది గుద్దింది? ఏడు గుద్దలేదు. నా వంతులు నేనే పడిపోను. మీరే బండి మీద కూర్చొని? బండి మీద కాదు, మామూలుగా మైండ్ తెలియక బ్రిడ్జ్ దగ్గర నుంచి పడిపోన్నా. బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయారా? తాగిన మత్తులో ఏం చేశారు మీకు తెలియదు? మధ్యాహ్నం 3 అవునన్నా, మైండ్ పనిచేయాలనంత తాగినట్టున్నారు మీరు. ఎన్ని నెలల క్రితం జరిగింది నాన్న? కరెక్ట్ సంవత్సరం అవుతుంది పండగ. మీ వయసు ఎంత? నాది 33. 33 సంవత్సరాలు. 32 సంవత్సరాలకి మీరు బెడ్ రీడ్ అయిపోయారు. పెళ్లి కూడా అవ్వలేదు. ఇంకా అమలు లేచి తిరగటం అవి చేయగలుగుతారా? అవేట్లేదు, తిరగలేడు, నాడలేడు. లేచి కూర్చోవడం అవి చేయిస్తారా? ఎక్కువసేపు కూర్చోలేడు. ఆపరేషన్ అది అయ్యిందా? ఆపరేషన్ అయ్యింది. ఏమన్నారు డాక్టర్లు? ఏం చెప్పారు? డాక్టర్ గారు ఏంటంటే మీ వాళ్ళు అయితే మాత్రం ఆపరేషన్ అయితే మాత్రం కాలు వరకు సావదండి, నడుంకి అవుతుందని చెప్పారు డాక్టర్ గారు. డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మీరు నడడం కష్టం, ఎప్పుడైనా వీల్ చైర్ మీద కూర్చోగలరు. వీల్ చైర్ మీద వెళ్తున్నారు అటు ఇటును? కూర్చొని వెళ్ళడానికి అవ్వలేదు, ఇంక నొప్పి పెడుతుంది. ఎక్కువసేపు కూర్చోలేను కదా. ఊరిన బాత్రూమ్ అవి కష్టం. 5-6 మాసాలు అయిపోదు, లేకపోతే మీకు కష్టం అని అయింది సార్. మరి బాత్రూమ్ అది అక్కడ తీసుకెళ్ళని మా స్థాయి లేవు, డబ్బు లేదు. సంవత్సరం పొద్దు మంచం మీద, మా భర్త లేడు. పెన్షన్ వస్తే ఆ పెన్షన్ 4,000 వస్తే ఆ పెన్షన్ వల్ల మేము బతుకోలేము. అది లేదు. రాలే, ఆ పిల్లడికి రాలేదు, మా ఆయనది నాకు రాలేదు. మరి ఇప్పుడు మీరు ఎలా తింటున్నారు? అన్నీ ఉన్నారు. ఇంకా బాగున్నారు. ఈడు వెళ్ళిపోయాడు. అలా ఏది అలా ఫ్యామిలీ అట్లు అలా వెళ్ళిపోయారు. ఆ పిల్లడికి 2 పాపలు అక్కడ ఉన్నారు, ఏరా ఉన్నారు. ఏదో పోటుకి వదిన అక్కడ బీపీ గింజలు వేస్తే ఏదో చేసుకుంటాం. ఉన్నట్టుగా లేనట్టుగా అదే బతుకు నడుపుతాం. నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా? ఇలాగ ఉంటుందండి. బయటని చూసిన బాధగా ఉంటుంది. పని చేసుకోవడాన్ని మంచం మీద ఉండిపోన్నా అయినా బాధగా ఉంటుంది. బయటని అలాగ చూసిన వాళ్ళందరినీ. మా వాళ్ళు ఎప్పుడు ఇలాగెళ్ళే కదా, ఇక్కడే కదా పని, ఇంకెక్కడ చేయను కదా, ఇంటికాడే కదా. ఆ బాధ అనేది అలాగ ఉండిపోతుంది. లేదా ఆయిగొడ్డ ఇటు తిరుగుకొని ఉండేవాళ్ళమే. ఏదో చిన్న కాలు వెనకడం ఏదో జరిగి ఉంటే మీరు కొంచెం అట్లీస్ట్ తర్వాత ఇలా చేయకూడదని ఆలోచన ఉండేది. ఏకంగా మొత్తానికి చిన్న దెబ్బ. అసలు మీరు చాలాసార్లు ఇలా తాగుతూ వచ్చారా? ఏదో ఫంక్షన్లు అంటారంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తాగుతూ వచ్చేవారు. ఎప్పుడు ఏం జరగలేదు, ఈసారి కూడా ఏం జరగదు అనుకున్నారు. సరే, జరిగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి తీసుకురావలేదు కానీ. సరే, మీకు తినడానికి బియ్యం అవి ఉన్నాయా? అదే వదిన స్కూల్లో బియ్యం ఇస్తే అవి చేస్తుంది కొద్దిగా. అవి సరే, రేషన్ ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాం. అమ్మా, ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఓకేనా? పప్పులు ఇప్పులు అన్నీ ఉంటాయి, మీరు వాడుకోండి. భోజనం చేయండి. నాన్న లుంగి కట్టుకుంటావా? కదా, సరే. ఈ టవల్ కూడా ఉంచుకోండి. మీ అబ్బాయికి మందులకి వాటికి లేకపోతే ఇంకేమైనా కొనాలనుకుంటే కొనుక్కొని వాడుకోండి. ఇవి నేను 15,000 రూపాయలు ఇస్తున్నానమ్మా. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే వెళ్ళి మార్చుకోండి. సరేనా? సరేనా? నమస్తే.